నకిలీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, రిమాండ్ రిపోర్టు వివరాలేంటి? ఈ రోజు రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న నిందితుల్ని అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల్ని ఇందులో ఈ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం చేస్తూ విక్రయిస్తూ ఉన్నారు. ములకల చెరువు నుంచి నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నంలోకి తెప్పించి అక్కడ వాటిని తయారు చేసి కొంత వాటికి బాటిలింగ్, అదే విధంగా దానిపైన ఉన్నటువంటి కంపెనీ తరహాలో బ్రాండ్ పేరు దాని మీద అతికించి ఇక్కడ విక్రయించడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులకు, గ్రామాలకు విక్రయిస్తున్నారని ప్రాథమిక విచారణలో బయటపడినట్లు తెలిపారు. అదే విధంగా ఇందులో చూసుకున్నట్లయితే ఈ అరెస్ట్ అయినటువంటి ముగ్గురు నిందితులు బాదల్ దాస్, అదే విధంగా ప్రబోధ్ దాస్ తో పాటుగా మరొకరిని అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురు నుంచి కీలక విషయాలు రాబట్టారు. కొన్ని నెలల కిందట, అంటే 2-3 నెలల కిందట యజమాని ఆయన జనార్దన్ రావు నిందితులతో మాట్లాడినట్టు, అందులో తమకు శాలరీ ని ఇప్పుడు ఉన్నటువంటి వేతనాన్ని డబుల్ చేస్తానని హామీ ఇచ్చారని, దీనికి సంబంధించి రద్దీ సమయాల్లో ఏఎన్ఆర్ బార్ లో ఈ నకిలీ మద్యాన్ని విక్రయించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తయారీ కేంద్రము, అదే విధంగా దాంట్లో కొంత బాటిలింగ్ చేయటము, ప్యాకింగ్ చేయటం, ఈ సరుకుని ఇతర ప్రాంతాలకు పంపించడంలో సాయం చేస్తే నగదుని, వేతనాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చినట్లు నిందితులు తెలిపారు. అయితే దీన్ని బట్టి చూస్తే గత కొన్ని నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు అందులో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా నిన్న ఎక్సైజ్ అధికారులు అక్కడ తనిఖీలు చేసినప్పుడు భారీగా అందులో బయటపడ్డాయి. నిన్న మొన్న 2 రోజుల పాటు అక్కడ తనిఖీలు చేశారు. నకిలీ మద్యం బాటిల్స్, అదే విధంగా సుమారు 22,000 బాటిల్స్ ఖాళీగా ఉన్నటువంటి బయటపడ్డాయంటే అర్థమవుతుంది ఎంత భారీ స్థాయిలో ఈ మద్యం విక్రయాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడికి పంపిస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అదే సుమారుగా 1000 బాటిల్స్ నింపిన బాటిల్స్ అట్టపెట్టెల్లో నింపి 4 రకాల బ్రాండ్లు ఇందులో ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అదే విధంగా ఖాళీ బాటిల్స్ కూడా అక్కడ, అంటే 35-50 లీటర్లు పట్టే ఖాళీ పెద్ద పెద్దగా ఉన్నటువంటి డబ్బాలు ఖాళీగా ఉండి అక్కడ బయటపడినట్టు తెలుస్తుంది. మొత్తం అంటే ఇంత భారీ స్థాయిలో ఇక్కడ అర్ధరాత్రి సమయంలో యథేచ్ఛగా ఈ దందా సాగుతుందని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. నిందితులు మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది ఉన్నట్టు గుర్తించారు. అందులో జనార్దన్ రావు, జగన్మోహన్ వీళ్ళతో పాటుగా అక్కడ పనిచేసే సిబ్బంది, మరోవైపు సిబ్బందితో పాటు వీళ్ళకి బాటిల్స్ ఇవన్నీ తయారు చేసి వీళ్ళకి పంపిన వాళ్ళు, లేబుల్ తయారు చేసిన వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. ఒక్కొక్క చోట నుంచి తీసుకువచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. వాళ్ళ పేర్లు, వివరాలను కూడా అందులో పేర్కొన్నారు. మొత్తం మీద ఇక్కడ ములకల చెరువులో బయటపడినటువంటి మూలాలు ఇబ్రహీంపట్నంలో ఉన్నాయని, దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు ఇందులో ఉన్నటువంటి కీలక నిందితుడు జనార్దన్ రావు అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ గత కొద్ది నెలలుగా తీవ్రంగా ఇక్కడ చాలా భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని విక్రయించేందుకు పథకం వేశారని తెలుస్తుంది. దీంతో పాటు ఇక్కడ పనిచేసే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారని ఒడిశా ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా ఎక్సైజ్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్లుగా ఇక్కడ విక్రయించడంతో పాటుగా ఈ నకిలీ మద్యం గురించి అయితే ఈ 2-3 నెలలుగా వాళ్ళకి హామీ ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు. ఈ రవాణా ఎప్పటి నుంచి జరుగుతుంది అనే విషయాలు, అదే విధంగా ఏ సమయాల్లో ఇక్కడికి తీసుకువచ్చి ఏ ప్రాంతాలకు ఈ మద్యాన్ని పంపుతున్నారు అనే విషయాలపైన పూర్తి స్థాయిలో లోతైన విచారణ జరుపుతున్నారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి
వాళ్ళని గాలిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు జయప్రకాష్.